ఏమి ఇచ్చేవారు? కానుకలు ఇచ్చేవారు. ఆయన దేవుడు లోకమందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ ప్రేమించాడు, అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. దానితో పాటు ఏంటంటే దేవుడి పని జరగాలి అంటే ఏం కావాలంటే వనరులు అనేవి కావాలి. ఈ రోజుల్లో ఏది ఉచితం అనేది కాదు, అన్నీ కూడా మరి ఖర్చుతో కూడినవే. కాబట్టి దాని విషయంలో ప్రార్థన చేయండి. దేవుడు మీరు చేస్తున్న దాన్ని బట్టి దేవుడు నూరంతుల ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఉత్సాహం ఇవ్వడం అంటే ఏంటంటే కొంతమంది లోభిస్తారు. అమ్మో దేవుడికి ఇచ్చేయాలా, లేకపోతే దేవుడికి ఎంత ఇవ్వాలా, లేకపోతే ఇప్పుడే ఇచ్చేయాలా అని ఏం చేస్తారంటే సలుగుతూ ఉంటారు. లేక దాన్ని ఏం చేస్తారంటే వెనకాడుతూ ఉంటారు. తర్వాత చూద్దాంలే. అలా మనం ఉండకూడదు. వేద విధవరాలు బైబిల్లో మనం గమనిస్తే యేసు ప్రభువు వారు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుందంటే తన దగ్గర 2 నాణ్యాలే ఉన్నాయి. అమ్మ ఎంతనే 2 నాణ్యాలు. కానీ ఆ 2 నాణ్యాలు కూడా దేవుడి సన్నిధికి ఇచ్చింది. ఇక్కడ మనము ప్రాముఖ్యంగా గమనించాలి, అది ఎంత వెల అన్నది కాదు అమ్మ, అది ఎంత విలువైనది అన్నది కాదు, ఇచ్చే హృదయము ఎటువంటిది అనేది మనము ఆలోచన చేయాలి. దేవుని లేఖనాలు బట్టి దేవుని వాక్యం సరుస్తుంది కదా, దేవుడి ఉత్సాహంగా ఇచ్చేవారు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు. కొద్ది మాటలు మనం వాక్యంలో నుండి నేర్చుకుంటాం. చూడండి, అనేక విషయాలు నేను మీకు వారం తెలియజేస్తున్నాను. మరి ప్రతి మాట కూడా విలువైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విలువైన వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఈ చెవులో విని ఈ చెవుతో విడిచిపెట్టే వారుగా మనము 2 చెవులతో విని ఆ వాక్యాన్ని ఎక్కడ భద్రం చేసుకోవాలంటే మన హృదయాల్లో మనము భద్రం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను ఎంత వాక్యం చెప్పున్నా మీరు వినలేదనుకోండి, అమ్మ దానివల్ల ప్రయోజనం ఉంటుందా? ఉండదు. ఎంత వాక్యం చెప్పున్నా వినలేదని దానివల్ల ప్రయోజనం ఉండదు. ప్రభువుని అడగాలి, ప్రభువా నీ సన్నిధిలో నీ వాక్యాన్ని వినగలిగే జ్ఞానం నాకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న వయసు వాళ్ళకి ఏం చెప్తారంటే ఆల్ఫాబెట్స్ చెప్తారు, ABCD. అలా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఏ స్టాండర్డ్ అయితే వాళ్ళకి అవి చెప్తారు. అవునా కదా? ఎల్కేజీకి తగ్గట్టే యూకేజీ వారికి 10th క్లాస్ చదివే వాళ్ళకి ఏం చేస్తారు అమ్మా 10th క్లాస్ అవసరమైన వాక్యాన్ని చెప్తారు. మన యొక్క సామర్థ్యాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనము దేవుని అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా నీ మాటలు వినగలిగే జ్ఞానం నాకు కావాలి అని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అంటే జీవము కలది. అమ్మ దేవుని వాక్యం ఏంటి? జీవము కలది. ఆ వాక్యము ఎవరి హృదయాల్లో ఉంటుందో వారి జీవితాలలో గొప్ప కార్యాలు అనేవి జరుగుతాయి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త